వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రం అవినీతితో నిండిపోయిందని కరెంటు పోయింది కదా, టీవీ కట్టేయడమే మర్చిపోయాను. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వర్తమాన నటి నక్షత్ర నిన్న రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో ముంబైకి చెందిన 3 అమ్మాయిలతో పాటు 3 విటులను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచారం కేసులో అరెస్ట్ కాబడిన నటి నక్షత్రకు 10 రోజుల క్రితం హత్యకు గురైన అండర్ వరల్డ్ డాన్ జేడీ హత్య వెనుక ఈమె హస్తం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నేను వ్యభిచారం నడపడం లేదు. వ్యభిచారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చెడి సార్ని నేను చెప్పలేదు. ఎక్కువ మాట్లాడావంటే ఎన్కౌంటర్ చేసేస్తా. మూసుకో. ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది? నేను తిరగబడితే నువ్వు నన్నేమి చేయలేవురా. నా షర్టే పట్టుకుంటావే నిన్ను. పదవే. కానిస్టేబుల్స్, దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి. ఓకే సార్. నిన్ను చంపితే అందరికీ ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా. లేదంటే ఆ జేడీగాడితో పాటు నీకు గోరి కట్టుండేవాళ్ళం. కోర్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉంది. జాగ్రత్త. a plus b whole square is equal to a square plus b square plus 2ab. అమ్మా వీణా, మీనా రాసిన ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. హీరోయిన్స్ అంటారు మాస్టారు. సైలెన్స్ సైలెన్స్. ఏంటి, మీనా రాసిన హీరోయిన్స్ అంటారా? అవును మాస్టారు. చెంటిలో మీనా హీరోయిన్, శుభాకాంక్షల్లో రాసి హీరోయిన్. ఏడ్చావు. ఆ సినిమాల గురించి, సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా 0 మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాన్ని చావగొడతారా ఏంటి? నువ్వు నోరు ముయ్యవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హీరోయిన్ అవుతానని తెగ కూతులకు వస్తావు కదే. ఒకసారి నీ యాక్టింగ్ చూపించు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఓ డాన్స్ చేయవే. గొడవ చేయకండి. యాక్షన్. రాజా రా, నా మందాన్ని ఆరగించు. నా మందాన్ని ఆరగించు కా తల్లి, నా అందాన్ని ఆరగించు. అది డైలాగు. కొంచెం దూరంగా ఉండవయ్యా. ఒకసారి అడగవే. అడుగుతానుండు. సార్, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. నా దురదలో నేనుంటే నీ గోకుడేంటి? విషయం చెప్పు. మా ఫ్రెండ్ని చూడండి సార్. చూశాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా పర్ఫెక్ట్ గా చెప్పేస్తుంది సార్. హైటు వెయిట్ పర్సనాలిటీ బాగానే ఉంది. ట్రై చేద్దాం. నువ్వు ఇలా రామ్మా. డైరెక్టర్ గారు, ఈ అమ్మాయి డైలాగ్ అది బాగానే చెప్పుద్దట. ఒకసారి చూద్దాంటారా? ఇంతకుముందు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. డైలాగ్స్ బాగా చెప్తావా? చెప్తాను సార్. చెప్పుద్దట సార్. సరే, ప్రిపేర్ చేయించు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇటు రావా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పిల్లు. యాక్షన్. మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు. నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తారంట. ఈ మనసు, శరీరం ఇంకొకరి సొంతం కావడం నాకిష్టం లేదు. నా అందాన్ని ఆరగించు. నన్ను నీలో కలిపేసుకో. అణువణువు దోచేసుకో. కమాన్. ఆ తర్వాత మన పెళ్లికి చచ్చినట్టు ఒప్పుకుంటాడు.
సార్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీ పేరు? వీణ. ఆల్ ద బెస్ట్ వీణా. నువ్వు కనుక సినిమాల్లోకి వస్తే టాప్ హీరోయిన్ లో ఒకదాని అవుతావు, నో డౌట్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి మీ దేవురు? ఈ ఊరే. ఈ ఊరా? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న శివరామయ్య. ఓ, మరైతే మీ అమ్మ పేరు పార్వతమ్మే కదూ? అవును. ఆ, అక్కయ్య తమ్ముడు సాయంత్రం ఒకసారి ఇంటికి రా. నీ మేనకోడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది. నా మేనగోడల్ని ఆల్రెడీ చూసేశానక్క. చూసావా? చూసావా అంటావేంటక్క? అయ్య బాబోయ్ ఆ అందమేంటి, ఆ చలాకితనం ఏంటి? అక్క నేను మాట చెప్పనా? ఏమిట్రా? నువ్వు కన్నది అమ్మాయిని కాదు, మరి ఒక హీరోయిన్ ని. చాలేరా. జోక్ కదక్క, సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు అమ్మాయిని సినిమాల్లోకి పంపించు, నెంబర్ 1 హీరోయిన్ అవుతుంది. అంత టాలెంట్ ఉంది. నాతో పంపించక్క. నాకు పంపించాలనే ఉందిరా, కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం. కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటాడు చెప్పు? ఆయన వద్దంటారా? ఏ? ఆయనకేమో దాన్ని డాక్టర్ని చేయాలని కోరిక. అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే. అక్క నీ కూతురు హీరోయిన్ అవటం నీకు ఇష్టమే కదా? కదా? ఇష్టమే. అది బావా సంగతి. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్కి ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాతో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా. ఇంకేం గోక్కో, నా మాట అంటే మాటే. సరేలే. ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు. ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్న రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు. అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడు నిన్ను పంపించడం లేదమ్మా. నీ మీదున్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్న. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి. నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్న. నా బంగారు తల్లి. వీణా, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు. అతి త్వరలో నువ్వు నెంబర్ 1 హీరోయిన్ కావాలని ఆ దేవుని వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. పదమ్మా. ఈ రోజు సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసులో అడుగుపెట్టిన నిన్ను నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు. నువ్వు అలా కూర్చో, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను. కూర్చోమ్మా. డైరెక్టర్ గారు,
మీరు ఎన్నైనా చెప్పండి, మన సినిమాలో ముంబై మోడల్తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే. గుడ్ మార్నింగ్ అలాగే సార్. చేద్దాం. గుడ్ మార్నింగ్ మేనేజర్, ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మేనగోడలు ఉందని చెప్పాను కదా సార్. డైరెక్టర్ గారికి తెలుసు, మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్. అమ్మాయా? ఆ? ప్రవేశపెట్టు. ఓకే సార్. వీణా, ఒక్క మాటమ్మా, లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతను చెడ్డవాడు కాదు కానీ మాట తీరు మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నువ్వేం కంగారు పడకు, అయినా నేనున్నాను కదా. రామ్మా. సార్, వీణా ప్రొడ్యూసర్ గారు. నమస్తే సార్. ఆయన మీకు తెలుసుగా, డైరెక్టర్ భార్గవ్ గారు. నమస్కారం సార్. కూర్చో అమ్మాయి. పర్వాలేదు సార్. అమ్మాయి, నీ గురించి మా డైరెక్టర్ చెప్తే ఏందోలే అనుకున్నా. ఇదిగో నువ్వు పెద్ద పెద్దగా చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతులు దొరికితే మనం ముంబై వెళ్ళవలసిన కర్మే వచ్చింది చెప్పు మేనేజర్. ఇదిగో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. అలాగే సార్. అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్, మరి మేము బయలుదేరమా? వీణా వెళ్దాం. ఆగాడు, ఏడకి తీసుకుపోతున్నావు? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోది గాని అసలు ఈ అమ్మాయికి వచ్చో ఏమి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే, రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే, ఓకే. క్యారీ ఆన్. చూడు రమేష్, ఆడది ఒక్కసారే మనసిస్తుంది, ఒక్కరినే ప్రేమిస్తుంది. నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను. దయచేసి నన్ను మర్చిపో. ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్. డైరెక్టర్ గారు, మీరు కత్తి అన్నారు కానీ బాంబు. అమ్మాయి, కంగ్రాచులేషన్స్. నువ్వు తెలుగులో నంబర్ 1 హీరోయిన్ అవటం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. तुम्हारा नाम क्या है? వీణా. मुंबई? కాదు. ఓ తెలుగా? మన పేరు సత్తి. నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా? ఫీల్డ్ లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా? Hey, what is this? Shut up. మేడం 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 హలో. మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా, తర్వాత అవును నాకు చూపించడానికే ఇంత సిగ్గుపడుతున్నావు. రేపు జనాలు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు? కరెక్టే. నమస్కారం ఇలాంటి సార్. ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ మీరా? ఏం సార్ ఈ అమ్మాయి? నేనంతా చూశాను రా. ఒక మాట చెప్తాను, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అంటారు. నిజానికి వాళ్ళు రారు. ఎందుకో తెలుసా? నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి. అదిగా సార్. షడప్ రాస్కెల్. హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు, అభిమానం, మర్యాద ఉండవనుకున్నావా? వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే. ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులను కూర్చుడు. నీ ఉద్దేశం మారుతుంది. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు. సార్ తప్పైంది సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్. ఈసారికి నన్ను క్షమించండి సార్. నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను. నీలాంటి వాడు ఉంటే నా పరువు, నా కంపెనీ పరువు పోతుంది. మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు. పో అవతలకి. సార్
వీణ, నువ్వు ఇలాగే కష్టపడితే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేస్తావు, నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తావు. థ్యాంక్ యూ సార్. ఇంకో డాన్స్ అమ్మాయి, ఇలాంటి డాన్సు నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ట్రెండ్ మారిందమ్మా. ఇప్పుడు కుర్రకారికి కాళ్ళు చేతులు ఊపుతో సరిపోదమ్మా. ఏమో పాలి, ఇంకేమో పాలి సార్. ఆ? నా తలకాయ్ వదిలే. ఇదిగో డైరెక్టరు, ఇలాంటి టేస్ట్ లేని మనుషులు పెట్టుకుంటే మన సినిమా వేస్ట్ అయిపోద్ది. థియేటర్లో చప్పట్లు కాదు చెప్పులు పడతాయి. ఆ తర్వాత మనం ఆఫీస్ తాళం వేసుకుని అడుక్కు తినాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. మీకు ఎలాంటి డాన్స్ కావాలో చెప్పండి, చేయిస్తా. నువ్వు చేయించేది నా సెల్లకి రీఛార్జి. మీ ఇద్దరు కలిసి ఏ మాత్రం చేయించారో నేను చూశానుగా. మీ వల్ల కాదు గాని నేను చెప్పి చేయించుకుంటా. వీణా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు గాని నువ్వు అడిగేస్తే అదిరిపోవాలి, చెయ్యేస్తే చెరిగిపోవాలి, కుర్రకారంతా నీ పిచ్చిలో పడిపోవాలి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టక నిన్ను తలుచుకుంటూ గిల 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 కొట్టుకోవాలి. నాకు అలాంటి డాన్స్ కావాలి. రెడీయేనా? రెడీ సార్. సంతకం పెట్రా. పెట్టను. పెట్రా. ఆఖరిసారి అడుగుతున్నాను, పెట్టు. సచ్చినా పెట్టను. ఈ స్క్రూ డ్రైవర్ నీ గొంతులో దిగక ముందే సంతకం పెట్టు. చోటు, జేడి, నా తమ్ముని చంపి తప్పు చేశావు. నేను వచ్చింది 2 తప్పులు చేయటానికి. మొదటి తప్పు ఫినిష్ అయింది, రెండో తప్పు బ్యాలెన్స్ ఉంది. అన్నా, నేను ఇప్పుడే 50 ఇస్తా. వీణేసయ్యన్నా. నీకు వీడి ల్యాండ్ కావాలి, నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి. వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది, కానీ నిన్ను చంపేస్తే ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి వస్తుంది. హ్యాపీ జర్నీ. బడే బాయ్, ఈ జేడి నచ్చితే లైఫ్ ఇస్తాడు, నచ్చకపోతే డెత్ ఇస్తాడు. జన్మదిన ఆర్థిక థ్యాంక్ యూ. రావయ్యా ఎస్పీ, ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకుని ఇప్పుడే కేక్ కట్ చేశా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మంచైనా చెడైనా నాకు మీరు, మీకు నేను. రాకుండా ఎలా ఉంటాను సార్? అవునయ్యా. బామ్మరిదే, సాయంత్రం పార్టీ ఏమి అరేంజ్ చేసావు? రిసార్ట్స్ లో గ్రాండ్ గాలాగా పార్టీ అరేంజ్ చేశారు బావా. చూసారా మా తమ్ముడికి మీరంటే ఎంత అభిమానమో. నా మీద అభిమానం కాదే, వాడు బినామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం. అక్క, నీ ఏకైక పుత్రుడు ఉరఫ్ నా మేనల్లుడు ఏడి ఎక్కడా కనపడ్డే? వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్ళల్లో అభిషేకం చేయించడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాడు నా కొడుకే. నమస్తే. నమస్తే బాబ్జీ భయ్యా. బాబ్జీ భయ్యా ఏంట్రా కుయ్యా? సార్ అనలేవా? సారీ సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏమని? రియల్ ఎస్టేట్లు బాగా లాస్ లో ఉన్నాయి సార్.
పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్క నెల రోజులు టైం ఇచ్చారంటే వడ్డీ అసలు మొత్తం తీర్చేస్తాను సార్. ఏమండి వడ్డీ టైం కట్టాలని తెలియదురా. 3 నెలలు అయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు అబ్బా, ఈ పప్పాలెవర్రా? పెనం మించి ప్లేట్లో పడ్డ ఆమ్లెట్లలా ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నెంబర్ 1, అరగంటలో వడ్డీ డబ్బులు మొత్తం నాకు కట్టాలి. నెంబర్ 2, నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి. ఏంట్రా కోపం వచ్చిందా? నీ పిల్లాన్ని పంపమనిలేగా, పెళ్లిగాని నీ కూతుర్నేగా అడిగాను. చెప్పు, వాడి మీద ఎక్కుతావా? దీన్ని నా గదిలోకి పంపుతావా? చాపనైనా చూస్తాను కానీ నా కూతుర్ని మాత్రం పంపను. అయితే కూల్. మీ పప్ప నీకు కావాలంటే నువ్వు నాకు కావాలి, ఓకేనా? అనౌన్స్మెంట్ లేకుండా ఎలా దిగిపోయాడు? బావా, నువ్వు స్టేషన్లోనే ఉండు, నేను కారు పంపిస్తాను. అలాగే. సరేనా? అమ్ము, ఇదేమో లోపల డాన్స్ చేస్తుంది, ఇదేమో చెప్పడం దిగిపోయాడు. సీన్ మార్చేయాలి. ఇదిగో వీణా, నువ్వు అర్జెంట్గా డ్రెస్ మార్చుకో. దేనికి మీ నాన్న వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా కాదు, వచ్చేసాడు. ఈ డ్రెస్ ఈ డాన్స్ చూసినట్టే కొంప మునిగిపోతుంది. వెళ్ళమ్మా. సరే మావయ్య. అమ్మో, నా అదృష్టం బాగుండి ఫోన్ చేసి వస్తున్నాడు కానీ డైరెక్ట్ గా వచ్చేసి ఉంటేనా ఇంటర్వెల్ గా నా లైఫ్ కి శుభంగా పడుతుంటది. రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. రాజ్యం, మా బావకి మంచి కాఫీ తీసురా. రా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. అమ్మ ఎలా ఉంది? మీ అబ్బకేమమ్మా నిక్షేపంగా ఉంది. పొద్దున్నే కూచిపూడి, సాయంకాలం భరతనాట్యం. కూతురు చూసిన ఆనందంలో ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా బావా? అదే ఈ ప్రశ్నలన్నీ కూర్చొని కూడా వేయచ్చు కదా అని. రండి నాన్న, కూర్చోండి. ఎలా ఉన్నారు బాబాయ్ గారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. అన్నట్టు నీ చదువు ఎలా సాగుతోందమ్మా? ఎలా సాగుతోంది అంటావేంటి బావా? ప్రతి వీకెండ్ ఎగ్జామ్ లోను మన వేనే టాపర్. రేపు ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ కొట్టడం, ఫ్రీ మెడిసిన్ సీట్ రావడం గ్యారంటీ. ఎక్కడికి వెళ్ళినా వేణా నెంబర్ 1. చాలా సంతోషం రా మంగయ్య. నా కూతురు డాక్టర్ కావడం కంటే అదృష్టమే ఉంది. మా నాన్న కోరిక ఈనాళ్ళకి నెరవేరబోతోంది. మా నాన్న కోరిక ఈ టైటిల్ ఏదో సినిమాకి బాగుందే. అవును బావా, మీ నాన్నకి వీణ డాక్టర్ అవడానికి సంబంధం ఏంటి? మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని కలలు కన్నారు. నాకేమో టీచర్ కావాలన్న కోరిక. అందుకే మెడిసిన్లో నాకు సీటు రాలేదని అబద్ధం చెప్పి బీఈడి పూర్తి చేసి టీచర్ని అయ్యాను. ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు. ఒక కొడుగ్గా ఆయన కోరిక తీర్చగలిగిన శక్తి ఉండి కూడా నా స్వార్థం కోసం ఆయన్ని మోసం చేశానే అన్న బాధ నా మనస్సును పిండేస్తూ వచ్చింది. అందుకే కనీసం నా కూతుర్నైనా డాక్టర్ని చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు నిర్ణయించుకున్నారు, బానే ఉంది. మరి వేణికి మెడిసిన్ చదవడం ఇష్టమేనా? ఇష్టం లేకపోయినా నా సంతోషం కోసం చదువుతుంది గాని తన ఇష్టం కోసం నాలా తండ్రిని మోసం చేసి అంత దుష్టురాలు కాదు నా కూతురు. ఏమ్మా వీణ, నేను చెప్పింది నిజమేగా? అవునన్నా. విన్నారుగా, అది అది నా కూతురు అంటే. చూసారా దాని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అమ్మా, నాకు ట్రైన్ టైం అవుతోంది,
నేను బయలుదేరుతానమ్మా. అప్పుడే వెళ్ళాలా నాన్న? కనీసం భోంచేసి చేసి వెళ్ళండి బాబాయ్ గారు. అబ్బా మాస్టర్ అన్నట్టు చాలా అర్జెంట్ పనులు ఉంటాయి కదా, ఈసారి వీలు చూసుకుని వచ్చినప్పుడు 2 రోజులు నుండి ఫోన్ చేసి వెళ్తారు. శ్రీనివాస్ బుద్ధి ఫోన్ ఇచ్చుకోలేదు. అమ్మా వస్తారమ్మా. నా పంచ ప్రాణాలు నీ దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నాను. జాగ్రత్త. మీరు ఇలా చేయడం చాలా తప్పండి. ఏంటది? బాబాయ్ గారేమో వీణని డాక్టర్ చేయాలనుకుంటున్నారు, మీరేమో ఆయనకి అబద్ధం చెప్పి హీరోయిన్ ని చేస్తున్నారు. కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్న ఆ పిచ్చి తండ్రికి రేపు నిజం తెలిస్తే ఏమైపోతారో ఆలోచించండి. ఏమీ అవడే, రేపు పొద్దున అదే కూతురు హీరోయిన్ అయి కోట్లు సంపాదిస్తుంటే అక్కడ అన్ని వదిలిపెట్టొచ్చి ఒక డైరీ తీసుకుని కూర్చుని డేట్లు నోట్ చేసుకుంటూ ఉంటాడు. తండ్రులు అందరూ అలాగే ఎందుకుంటారు? ఉంటారే, 10 ఏళ్లుగా ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాను కనుక నాకు తెలుసు. నువ్వు మూసుకొని జ్యూసు చేసి ఇయ్యి. ఇది క్లాస్ తీసుకుంటాను. నాకు నేనేం చేయలేనని చెప్పాను కదా, మీరంతా వెళ్ళిపోండి. ప్రజల సమస్యలు తీర్చడం మీ వల్ల కానప్పుడు ఈ మంత్రి పదవి మీకెందుకు సార్? చెప్పండి సార్. నమస్తే బావా. నమస్తే సార్. నేను మీటింగ్ లో ఉన్నాను, మీరు కాసేపు వెయిట్ చేయండి. పద. చూడండి కమల్ గారు, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని మీరు చెప్తున్నారు. మీ మాట నిజం అనుకుంటే జాయిన్ చేసే రైట్స్ మాకెవరికీ లేవు. దీని కోర్టులున్నాయి. ఆడది పోలీస్ స్టేషన్ కి వెళ్తేనే పరువు తక్కువ అనుకునే మన సొసైటీలో ఈ అమ్మాయి కోర్టు వరకు ఎలా వెళ్తుంది? ఒకవేళ వెళ్ళినా అక్కడ న్యాయం ఎంతవరకు జరుగుతుందో అందరికీ తెలిసిందే. సర్లే, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి. యారా, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? లేదు సార్. ప్రేమించట్లేదని చెప్తున్నాడు కదమ్మా. వాడు అలా చెప్పడు సార్, నేను చెప్పిస్తాను చూడండి. ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా? ప్రేమించలేదు. ఈ ఫోటోలేంటి? ఆ? You cheater! ప్రేమించానండి. విన్నారుగా, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఎస్పీ సార్, వాడిని ఈ అమ్మాయిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి పెళ్లి చేయించు. అక్కర్లేదు సార్, నా ఏర్పాట్లు నేను చేశాను. లక్ష్మి, అన్నీ ముందే ఏర్పాటు చేయించావన్నమాట. వెల్ డన్ మేడం. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వారు ఊరికొక్కరుంటే ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టదు. ఎనీహౌ, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. వెల్కమ్. బై. వస్తాను సార్. నువ్వు ఆ అమ్మాయికి చేసిన న్యాయం చూస్తుంటే నా మనసు ఆనందంతో గంతులేస్తోంది. తర్వాత గంతులెద్దుకెళ్ళారా? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి మనం తీయబోయే సినిమాలో హీరోయిన్ బావా, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయనే మా మంత్రి బావ గారు. నమస్తే అమ్మా. హీరోయిన్ చాలా బాగుందరా. రేపు స్క్రిప్ట్ పూజ పెట్టుకుంటున్నాం. ప్రెస్ మీట్ కి తప్పకుండా రావాలా బావా? నే వస్తాలేరా. ఆ జేడీ గారిని కూడా పిలువు. మీ అక్కకి నేను మొగుడు అయితే నాకు ఆడు మొగుడు. ఆడిని పిలవకపోతే నా మీద పడి ఏడుస్తాడు. ఆడికి ఇలాంటివంటే బాగా సరదా. అలాగే బావా, పిలుద్దాం. హలో అల్లుడు. హాయ్ మావయ్య. ఎవరు మావయ్య? సిమ్లా యాపిల్లో ఉంది. మన సినిమాలో హీరోయిన్ అల్లుడు వీణ. బాబ్జీ అని మా మినిస్టర్ బాబు ముద్దుల కొడుకు. హాయ్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని నేను ఎప్పుడూ వస్తాను. ఏం చేసేవాళ్ళుడు అంత భయపడింది? కన్ను పొడింది మావయ్య. నీకు దండం పెడతాను, దాన్ని వదిలేసి శుభమాని సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నాకు అవసరం పని ఉంది, వస్తాను. మావయ్య,
బావా ఈ కొత్త మందు సెటప్? 3 భాగాలైనప్పుడు కూర్చుని ఎంత ముందు తాగినా కిక్కెక్కటం లేదురా, అందుకే నడుస్తూ తాగుతున్నా. ఓహో అలాగా, ఆ. ఏదో బాగానే ఉంది. అవును బావా, నన్ను అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? మాయ్ ఆ ట్రే విడికిచ్చి నువ్వు వెళ్ళిపో. బావా చెప్పాను కదరా 3 భాగాలేదని. సర్లే, ఎందుకే నన్ను ఎందుకు పిలిచావు? నాకు మీ హీరోయిన్ నక్షత్ర కావాలి. ఈ అమ్మాయితో మందు సెటప్ పెట్టినప్పుడు అనుకున్నాను ఈ మధ్య నీ బుద్ధి మారిపోయిందని. నక్షత్రం అలాంటిది కాదు బావా. నాకు కావాల్సింది పక్కలోకి కాదురా, పూజలోకి. పూజలోకా? అర్థం కాలేదు బావా. అర్థమయ్యేలా చెప్తాను, ముందో పెగ్గు వేయి. ఈ రోజు నేను ఈ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా ఉన్నానంటే అదంతా మీ దయే కదా స్వామి. ఓట్ల కోసం మాటలు నేర్చి ఆ మాటల గారడితో నన్ను బురిడీ కొట్టిద్దాం అనుకుంటున్నావా? అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని బురిడీ కొట్టించేంత వాడినా స్వామి? ఉల్లిపాయలు ఉల్లిపాయలు అని తోపుడు బండి మీద బజార్లన్నీ తిరుగుతూ అమ్ముకునే నన్ను ఏవేవో పూజలు చేసి క్యాబినెట్ మినిస్టర్ని చేశారు. ఇదంతా మీ సెలవే కదా స్వామి. నన్ను మోసింది చాలు, నువ్వేం మోసుకొచ్చావో చెప్పు. ఏమి లేదు స్వామి, నేను చచ్చేలోపు ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోవాలను నా మనసులోని చిరకాల కోరిక మీకు నివేదించాను. దానికి నేనేం చేయాలో చెప్పండి స్వామి. పుష్యమి నక్షత్రం శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు పుట్టిన పెళ్లి కాని ఆడపిల్లని తీసుకొచ్చి ఆదివారం అమావాస్య రోజున అమ్మవారికి నగ్న బలి ఇచ్చి ఆ రక్తంతో తల్లికి అభిషేకం చేస్తే నువ్వు ముఖ్యమంత్రివి కావడం ఖాయంరా. అప్పటి నుంచి ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇన్నాళ్లకు నా అదృష్టం కలిసొచ్చి ఆ జాతకంలో పుట్టిన అమ్మాయి దొరికింది. కానీ అమ్మాయిని ఒప్పించటం ఎలా బావా? నాకు తెలిసి బుద్ధున్న ఏ అమ్మాయి ఈ పనికి ఒప్పుకోదు. నువ్వు దాన్ని భయపెడతావో బతిమాలతావో నాకు తెలియదు. నాకు ఆ అమ్మాయి కావాలి. మా బావ కళల్లో ఆనందం చూడటం కోసం ఏ పనైనా చేస్తాను. నువ్వు టెన్షన్ పడక బావా, ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఏంటి సార్ మీరు అనేది? 2. ఏంటి సార్ మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? మొత్తం 5. మీరు చెప్పిన దాంట్లో నిజం సార్, కానీ 5 లక్షలు కాసుపడి నన్ను నమ్ముకుని వచ్చిన నా మేనగోడలకి ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. ఇంకో 5 కూడా తీసుకో. సార్ డబ్బు చాలా పవర్ఫుల్ సార్. ఇది ఎంత చండాలమైన పనైనా చేయిస్తుంది సార్. రేపు రాత్రి కల్లా నా మేనగోడలు మీ చేతిలో ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి సార్. మావయ్య 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 మీ మావయ్య ఎప్పుడో వెళ్ళిపోయాడు పదా. ఎక్కడికి? పూజకు. పూజకి? అంతా మా గురువు గారు చెప్తారు పదా. ఏ రసిక బాలిక, ఈ సన్యాసిని రంజింపచేసినది ఇక చాలే. మిమ్మల్ని మేము సంభోగించుట ఆమోదయోగ్యం. ఆ దుష్ట మంత్రి కోరిక సిద్ధించుటకు ఈ బాలికను నగ్న బలికి సిద్ధం చేయండి.
ఉన్న లక్షణాలున్న ఈ అవివాహిత అయిన బాలికని నీకు బలి ఇచ్చి తన రక్తంతో నీకు అభిషేకం చేయబోతున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. అమ్మ చేతిలో శిరస్సు పడిపోయింది. మంత్ర ప్రభావం నిర్వీర్యమైంది. ఏంటమ్మా, ఏంటి అవతారం? ఎవరు లేరే? సరే పద, ముందు కారు ఇంటికెళ్దాం. రా కూర్చో. డ్రైవర్ ఇంటికి పోనీ. ఓ అభం శుభం తెలియని అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం చేస్తారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేను వాళ్ళ భాగోతం బయట పెట్టి జైలు పాలు చేస్తాను. నానా నాకేం నచ్చలేదు. ఏంట్రా మందా బ్రాండ్ మార్చా? కాదయ్యా, నక్షత్రాన్ని కమల ఇంట్లో పెట్టడం. అంటే ఇంటికి తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే ఉంచేసుకుందామనా? దాన్ని వీడు ఓకే గాని ఈ ఏజ్ లో ఆ ఏయటం కాదరా, దాన్ని లేపేద్దామని. ఇంకా ఆలస్యం ఎందుకు? లేపేస్తే ఒక పని అయిపోతుంది. లేపేస్తే మనం ఇరుగుని పడిపోతాం బాబు. అవును బావా, నిజమే కదా. ఓరి నా పిచ్చి బినామీ, మనకు కావాల్సింది దాని చావు కాదురా, సీఎం పదవి. ఈసారి మిస్ అయినా వచ్చే అమావాస్యకి దాన్ని బలేస్తా. అప్పటి వరకు మన కమల దగ్గరే ఉంటుందరా. అక్కడి నుంచి తప్పించుకుంటే అది కమల ఇంట్లో ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు లాంటిదిరా, మనం తీస్తే గాని బయటికి రాదు. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా. ఆ మినిస్టర్ గాడికి, ఆ దొంగ స్వామికి తగిన శాస్తి చేస్తాను. చూడమ్మా, ఎప్పుడు తిన్నావో ఏంటో ఈ పాలు తాగు. వద్దండి. పర్వాలేదమ్మా, తాగు.
మొహమాట పడకు, తాగు. డోంట్ వరీ, ఏం భయపడకు, నేనున్నానుగా. ప్రశాంతంగా పడుకో. ఏంటమ్మా? మన కస్టమరే, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. ఆ మాంత్రికుడి చెర నుండి తప్పించుకున్నావు గాని ఈ మాంత్రికుడి చేతిలోంచి తప్పించుకోలేవు. భయపడుకురా, నేనే కాల్ చేశానని చెప్పాను కదా. డోంట్ వరీ మా, అతను మన ఓల్డ్ కస్టమరే. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ చేయి, అతను కాంప్రెస్ చేయి, గొడవ చేయి. బాయ్. అప్పుడు కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి చిక్కావు. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడు కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి చిక్కావు. ఏంటి, రాత్రి ఏం జరిగిందో కళ్ళారా చూసి ఎంజాయ్ చేసావా? కాబట్టేగా మినిస్టర్ అంతటి వాడిని రైట్ హ్యాండ్ లో, ఎస్పీ అంతటి వాడిని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ ఆడిస్తున్నాను. నీది ఒక జన్మేనా? నాలాంటి ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఒకప్పుడు నీలా ఏడ్చిందాన్నే. ఇక్కడ మన తలరాతిని మనమే రాసుకోవాలి. ఎలాగో నువ్వు ఆ మినిస్టర్ కొడుకు చేతిలో చెడిపోయావు కదా, నేను చెప్పినట్టు విని వ్యాపారంలోకి దిగావనుకో, అందరూ నీలాగే డబ్బు కోసం అమ్ముడు పోతారనుకుంటున్నావా? ప్రాణం పోయినా ఆ పని చేయను. చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుందే? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు నీకున్నవి రెండే దారులు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో ఆలోచించుకో. బావగారు, బావగారు. వదినా, రామ్మా. వదినా. ఏంటి బావగారు, ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని వచ్చేసారు. ఏమిటి సంగతి? మీరింత మోసగాళ్ళు అనుకోలేదు బావగారు. మీ
నేనే మోసం చేశాను? నీకు తెలీదా అన్నయ్య? అయినా మేము నీకంత కానివాళ్ళం అయిపోయామా? అయ్యాం కాబట్టే కదే మనతో అంత పెద్ద అబద్ధం చెప్పారు. నేనేం అబద్ధం చెప్పాను? మీ అమ్మాయి వీణ పట్టణంలో ఏం చేస్తుంది? ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది. ఇంకా బొంకుతారు ఎందుకు వదినా? మీ అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని మాకు తెలిసిపోయింది. నక్షత్రాన్ని పేరు కూడా మార్చుకుంది కదా. అవును బావా, కూతుర్ని డాక్టర్ చేస్తానని అందరికీ చెప్పావు. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా? ఏమిటి మీరు మాట్లాడేది? నిజమే బావా. అవును బావా, మా మాటలు మీరు నమ్మకపోతే ఈ పేపర్ చూడండి. చూడండి. ఇప్పుడు చెప్పు, నీ కూతురు యాక్టరా డాక్టరా? చాలు, అది కాదు బావా. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. బావా, అదేం చేస్తోంది అక్కడ? అది 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 డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏమిటి? అసలు సినిమా ఏమిటి? అది పేరు మార్చుకోవడం ఏమిటి? నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న నాటకం ఏమిటి? దానికి ఇంట్రెస్ట్ అంటేను. వయసులో పెద్దోడివి, నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా. ఏయ్! నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా. ఏయ్! ఎందుకు చేసావురా? బావా బావా, నేను కావాలని దాని జీవితాన్ని నాశనం చేయలేదు బావా. మరి ఎందుకు చేసావురా? ఊళ్ళో ఊళ్ళో నాకున్న పరువు తీయడం కోసం చేసావా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా? ముండాకోర్! ఎందుకు చేసావురా? చెప్తాను బావా, వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చా. కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్. అదృష్టం బాగుంది, తన పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా. మోసమా? ఏం మోసం రా? నా నోటితో నేను చెప్పలేను బావా. ఏయ్! నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. నిజం చెప్పు. చెప్తాను బావా, హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఒళ్ళమ్ముకుంటే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని ఆ వ్యాపారంలో అడుగు పెట్టింది బావా. ఏయ్! ఏం కూసావురా? బావా నేనే చెప్పు బావా. ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు. నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా, నరికే. అబద్ధం? ఏయ్! నా కూతురు మీద అభాండం వేస్తున్నావు కదూ. ఏయ్! నువ్వు పురుగులు పడి చస్తావురా, కుక్క చావు చస్తావు. వెళ్ళి చూడు బావా. చూస్తాను, నీ అంతం చూస్తాను, అంతం చూస్తాను రా. ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు? నోరెత్తంటే చీరేస్తాను. ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతామండి? నేను బాగుపడతాను, నువ్వు నోరు మూసుకుని పో లోపలికే. హలో కమలా, ఇది కమలిల్లే కదమ్మా? అవునండి. అందర్నీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా? ఆ చెప్పు, ఎవరు కావాలి? నక్షత్ర. ఓహో, నక్షత్ర కావాలా? ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే. ఆ, లోపల కస్టమర్తో బిజీగా ఉంది, అందాక కూర్చోండి. కూర్చోండి. సూపర్ కమల, ఈ కంపెనీకి ఎన్నోసార్లు వచ్చాను, ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను. కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం గురు, నక్షత్ర కోసం వెయిటింగా? అబ్బబ్బబ్బబ్బ, ఏం ఎంకరేజ్మెంట్, ఏం కోఆపరేషను. అసలు దాన్ని కన్నా అమ్మా బాబు ఎవరో గాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలనుకో. పొగట్టలాపి పేమెంట్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్.
వదలండి. నాన్న, వదలండి. వదలండిరా. నాన్న. నన్ను క్షమించండి. మన పెళ్ళైన ఈ నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను. అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా మీ మాట జవదాటాను. నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ పాపాత్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి, అమ్మాయి నక్షత్ర, నక్షత్ర ఎట్టెళ్ళిందబ్బా? నక్షత్ర, అమ్మో కిటికీ తలుపులు తెరుచున్నాయి. అమ్మగారు, నక్షత్ర పారిపోయింది. ఏమైంది? నక్షత్ర కిటికీలోంచి దూకి పారిపోయిందమ్మా. పారిపోయిందా? రూమంతా మొత్తం వెతికానమ్మా. రంగా, రే రంగా, నక్షత్ర పారిపోయిందిరా. అవునరా, ఈ విషయం మినిస్టర్ గారికి తెలిస్తే మనని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకురండి. రే, కుదరకపోతే వేసేయండి. వెళ్ళండి. సార్, హెల్ప్ మీ సార్. ఏమైంది? కూర్చోండి. ముందు వాటర్ తాగండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నవ్వక నీ మాటలు నమ్మి ఆ స్వామీజీని మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయడమే. నువ్వు చెప్పిన వాళ్ళందరూ పాపులర్ ఫిగర్స్. వాళ్ళ జోలికి వెళ్తే నాకు కూడా నీకు పట్టిన గతే పడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయకుండా సైలెంట్గా ఉంటే నీకే మంచిది. కాదు కూడదు అని కెలికావనుకో, నీకే ప్రమాదం. ఏంటి సార్ ఈ దారుణం? ఓ ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇదా? చూడు, నిజంగా మేము నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెడితే స్టేట్ సగం ఖాళీ అయిపోద్ది. జైళ్ళన్నీ ఫుల్ అవుతాయి. 10% మిగులుద్ది. అయినా ఈ గొడవలని నాకెందుకమ్మా? నువ్వేమైనా కేసు పెట్టాలనుకుంటే పెట్టు, విచారిస్తాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది కాదు సార్. వెళ్ళవమ్మా, వెళ్ళు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? వాళ్ళని నువ్వే కాదు, నువ్వు నేను కలిసినా ఏమీ చేయలేము. అందుకే వచ్చిన దారినే వెళ్ళు. వెళ్ళు, వెళ్ళవమ్మా. చూడమ్మా, ఈ సార్ వల్ల ఏమీ అవ్వదు. నీకు న్యాయం జరగాలంటే ఈయన కంటే పెద్ద ఆఫీసర్ నెల్లికలు. అక్కడైతే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరిని కలవాలి? డిఎస్పీ సార్ని. ఆయన చాలా మంచోడు. పైగా న్యాయం కోసం ఎవరిని లెక్క చేయడు. ఈ టైంలో గెస్ట్ హౌస్లో ఉంటాడు. వెళ్ళామంటే నీ పని అయిపోతుంది. ఇదిగో కార్డు. థ్యాంక్ యూ.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే మా వాడు నీ గురించి ఫోన్లో అంతా చెప్పాడు. వెరీ ట్రాజడీ స్టోరీ. ఐ పిటీ యూ. లైటర్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. మినిస్టర్ కొడుకు ఒకటే టచ్ చేశాడా, ఇంకా ఎవడైనా? అతను ఒక్కడే సార్. అంతకుముందు ఎవరైనా ఒకడు అరా ఏమైనా టచ్ చేశారా? సార్ సినిమా హీరోయిన్ అంటున్నావు కదా, ఎవడు టచ్ చేయకుండానే హీరోయిన్ అయిపోయావా అని. నువ్వు చెప్పినట్టే ఆ స్వామీజీని మినిస్టర్ని అరెస్ట్ చేశాను అనుకో, నీకేమొస్తుంది? నేను చెప్పినట్టు విని నా దగ్గరే ఉన్నావనుకో, నీకు కావలసినవన్నీ వస్తాయి. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. తప్పదు అనుకుంటే అప్పుడప్పుడు నా పై ఆఫీసర్ కూడా పంపిస్తాను, అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పు, ఉంటావా ఉండవా? మీరేమంటున్నారు సార్? ఉంచుకుంటాను అంటున్నాను. ఏంటి పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావు? ఏదో అందంగా ఉన్నావు కదా ఉంచుకుందాం అనుకుంటే ఎక్స్ట్రా చేస్తున్నాండి. రా ఇక్కడికి వెళ్తావే. హలో, మీరు కవర్ చేయవలసింది మంత్రి గారు అబ్బాయి పెళ్లి కాదయ్యా. అక్కడ మార్కెట్ యార్డ్లో రైతులు ధర్నా చేస్తున్నారు. అది లైవ్ లో కవర్ చేయండి. రేటింగు ఛానల్ రేటింగ్ పెంచండి అయ్యా. ఒక్కసారి లోపల పంపించండి. నేను అర్జెంటుగా ఎండి గారితో మాట్లాడాలి. సెక్యూరిటీ. ఎస్ చెప్పండి సార్. బయట ఏమిటయ్యా గొడవ? నక్షత్ర అనే అమ్మాయి మిమ్మల్ని కలవాలని గొడవ చేస్తాం సార్. రమ్మను. ఓకే సార్. ముందు కూర్చోమ్మా. వాట్స్ యువర్ నేమ్? అసలు నీ ప్రాబ్లం ఏమిటి? చిచి, ఈ సొసైటీ సర్వనాశనం అయిపోయిందమ్మా. ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని కడిగి పారేయడానికి, దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికేనమ్మా మేము ఈ ఛానల్ పెట్టింది. నువ్వేమీ భయపడకు, నీకు జరిగిన అన్యాయాన్ని లైవ్ ప్రోగ్రాంలో ఇస్తామమ్మా. పోలీసులు ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా, నీకు న్యాయం జరిపిస్తానమ్మా. పదమ్మా. మేఘనా, మేడం స్టూడియోలోకి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళమ్మా. రవి సార్. ఓ సినీ తారను సినీ పక్కీలో ఓ డిఎస్పి అత్యాచారం. ఎవరా హీరోయిన్, ఎవరా డిఎస్పి? ట్రోలింగ్ చేశారని ఇవ్వనా, చెయ్యబోయారని ఇవ్వనా? వాడు చేయలేదని మనకు తెలుసయ్యా. పబ్లిక్ ఏం తెలుసు? అదిగా సార్. చేసాడనే వెయ్యి. రేటింగ్ పెరగాలంటే ఆ మాత్రం కలర్ కోటింగ్ ఉండాలయ్యా. వెళ్ళు. ఓకే సార్. విన్నావుగా, కానీ కూర్చోమ్మా. నీకు న్యాయం జరిగే వరకు నీ వెనక నేనుంటానమ్మా. ఏమయ్యా, కెమెరాలు రెడీయా? రెడీ సార్. లైవ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచండి. ఓకే సార్. ఎవరయ్యా వెధవా? ఆ సెల్ ఫోన్ ఎవరిదయ్యా మోగేది? మీదే సార్. సార్ 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 నమస్తే సార్. చెప్పండి సార్. అలాగే సార్. అబ్బే, మీరు చెప్పిన తర్వాత టెలికాస్ట్ ఎలా చేస్తాను సార్? అలాగే సార్, ఆపేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ అమ్మా, ఈ ప్రోగ్రాం నేను చేయలేను. అంటే మీరు కూడా
మిమ్మల్ని భయపెట్టారన్నమాట. ఏం సమాజం సార్ మనది? నీకు న్యాయం చెయ్యాలనే ఉంది, కానీ ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తే నేను అన్యాయం అయిపోతానమ్మా. ఎందుకు ఏమిటి అని అడగకపోతే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్లో పొందలేననుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదనే అంత ఊరుకుంది కాదు. చిచి, అది కమల్ ఇంట్లోంచి పారిపోవడం ఏంటి, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి, జేడీ గాడి దగ్గరికి వెళ్లే లోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి, ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేసుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని గోయిందా గోయిందా. అది గనక ఛానల్లో నోరిప్పి ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం కానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాళ్ళం. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏంటి లేపేది? ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి దాన్ని కైలాసానికి పంపించరా. దేనికి? వదలకుండా వాచ్ చేస్తాను. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే మనాలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది బాంబే కాన్గాడన్నా. వచ్చినవాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపటానికి అలాంటి వాడిని పంపించారంటే కారణం ఏంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు. నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు అడగాల్సి వస్తుంది. కారణం ఏంటి? అసలు ఎవరు నువ్వు?
వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు చెప్పు. ఎక్కడికి? వాళ్ళకి బుల్లెట్స్ రుచి చూపించడానికి. వద్దు. మీరు తలుచుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు. కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. బాగున్నారా మావయ్య గారు? నన్ను చెప్పద్దు. అమ్మ వీణ, నా మొహం చూసి నా భర్తను వదిలేయమ్మా. ఓకే, ఎక్స్క్యూజ్డ్. నన్నేం చెయ్యొద్దు, వద్దు, ప్లీజ్, దయచేసి వదిలే. ఎక్కడైతే నా జీవితం నాశనం చేశావో అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను. ఆగండి, మిమ్మల్ని ఏం చేయను. కళ్ళు తెరవరా కన్నింగ్ స్వామి. ఎవరు నువ్వు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నువ్వా? నువ్వు నీ గాజు కన్ను మంత్రదండం దొంగ. నన్ను చంపదు, చంపదు, నన్ను చేయకు. చేప వల్ల పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని వర్రీ గురించి కాదు. పండగ చేసుకో. హలో. హాయ్. ఏంటి వాళ్ళ నక్షత్రం చాలా బ్రైట్ గా మెరుస్తుంది. నా టార్గెట్స్ అన్ని పూర్తవుతున్నందుకు
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందానికి కారణం అదే. అందుకు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్ ఏంటా గిఫ్ట్? వైన్. వైనా? నేను రోజు తాగేదే. బట్ టుడే ఈ స్పెషల్. ఏంటో స్పెషల్? జస్ట్ మూమెంట్. ఐ కాంట్ బతకాలంటే వాడిని చంపేయాలి. ఇద్దరిని చంపాల్సిన అవసరం లేదు. ఆ జేడి గాని వేసేస్తే అది ఆటోమేటిక్ గా వస్తుంది. రే నాన్న, యు ఆర్ కరెక్ట్ రా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ జేడీగాడు క్రూరంగా చావాలి. అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి. మనం ఏంటో దానికి తెలియాలిరా. పల్లె పని బావా, దాన్ని కూడా ఏం చేసే? ఓరి పిచ్చిన బాంబర్ది, అది ఒక్కసారిగా చావకూడదురా. కుళ్ళి కుళ్ళి చావాలి. ఏమైందిగా? అవును, వస్తున్నారు. నమస్తే సార్. ఏంటి రమ్మన్నావు? ఈ ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. సడన్ చేంజ్ ఏంటి? మొన్న అడిగితే అమ్మన్నావుగా. సార్ మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే అమ్మేసి రిలాక్స్ అవటం బెటర్ అని. లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు. సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకో. అలాగే సార్. ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. ఏరా జేడి, నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటే గుడి ముందు గుడ్డల్లో తడుముకుంటున్నావేంట్రా? రే దాన్ని తీసుకురాండ్రా. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు. రావే. నక్షత్ర నక్షత్ర ఆహా, ఏ మమ్మర ప్రేమికులు భలే పిలుచుకుంటున్నారు. రే ఇప్పుడు నీ కళ్ళ ముందు వేసేస్తున్నాను రా. తనకి దీనికి సంబంధం లేదు. తన్ని వదిలే వదిలే. దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడాలరా. పట్టుకుంటావా? దీన్ని వేసేయమంటావా? వద్దు. నువ్వు ఒక పెద్ద డాని కాదనట్లేదు, కానీ ఒక ఆడదాని అందానికి ఇలా బానిసాయవు కాబట్టి కుక్క చావు చావాల్సి వచ్చింది. దీన్ని కూడా ఫినిష్ చేద్దామంటావా? వీడిని ఫినిష్ చేయడమే మన పని. దీని సెటిల్మెంట్ మా నాన్న చూసుకుంటాం. పదండ్రా. వెళ్ళండి, ఇల్లంతా సెట్ చేయండి. ఒక్కరిని వదలొద్దు. ఇంచి వెతకండి. వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు? నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చేస్తున్నాం. వాట్ యు మీన్? మరీ అంత రియాక్ట్ అవ్వకు. ఇదిగోండి సార్. ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు.
మాది వైజాగ్ సార్. ఈ నక్షత్ర సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్. కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభిచారం చేయిస్తుంది. అలా అని కేసు పెట్టాం. దొరికారు సార్. సార్ ఇతను వీడియోగ్రాఫర్ సార్. ఇతని దగ్గర ఈ కెమెరా, కొంతమంది విఐపీల బ్లూ ఫిల్మ్లు దొరికాయి సార్. విన్నావుగా, అది మ్యాటర్. వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు. కానీ మీడియాకి నేనేం చెప్తానో తెలుసా? ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని, నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నావని చెప్తాను. ఏం పీకుతావే సినీ తార నక్షత్ర? ఎంత దిగజారిపోయారా! నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా? మిమ్మల్ని వదలను. నర్మయ్, మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే. ఆ జేడీ గాడితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళు. కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం. అదే జైల్లో వేస్తే 14 ఏళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అందుకే మా డిఎస్పి గారు ఇలా ప్లాన్ చేశారు. ఏడ్చించాలేగా నీకు పడుకో, పొద్దున్నే కోర్టుకు వెళ్ళాలి. ఎస్ ప్రొసీడ్. యువరానా, నక్షత్ర ఉరఫ్ వీణ అనబడే ఈ ముద్దాయి అమాయకులైన ఆడపిల్లలను చేరదీసి సినిమా అవకాశాలు, ఉద్యోగాల పేరుతో వాళ్లను వ్యభిచారంలోకి దింపుతూ పోలీసులకు దొరికిపోయింది. దానికి సంబంధించిన ఆధారాలు, అంతేకాదు యువర్ ఆనర్, సొసైటీలో ఉన్న విఐపీల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని, వారి కొడుకుల్ని, అమాయకులైన పోలీస్ ఆఫీసర్స్ని తన అసాంఘిక కార్యకలాపాల్లో ఇరికిస్తూ వాటిని ఫోటోలు, వీడియోలు తీసి సాక్ష్యాలు సృష్టిస్తూ అవి బయట పెడతానని చెప్పి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు డబ్బు మీది వ్యామోహంతో, దురాశతో అండర్ వరల్డ్ డాన్ జేడీని అతి కిరాతకంగా హత్య చేసింది. దానికి సంబంధించిన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు. పర్మిషన్ గ్రాంటెడ్. ఖాన్ ఖాన్ ఖాన్. సలాం. నీ పేరు? ఖాన్. ఆమె నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె కంపెనీకి అమ్మాయిల్ని సప్లై చేసేట్టుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతేకాదు సార్, జేడీని మర్డర్ చేస్తానని ఒప్పందం కూడా చేసుకున్నా. ఒప్పందం చేసుకున్నావా? అవును సార్. జేడీని చంపితే 25 లక్షలు ఇస్తానని చెప్పి హత్యకు పథకం కూడా వేసింది. ఆ తర్వాత పథకం ప్రకారం జేడీని హత్య కూడా చేయబోయినా. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పు. మా ప్లాన్ ఫెయిల్ అయింది. జేడీకి నిజం తెలిసిపోయింది. మమ్మల్ని చంపడానికి జేడీ వస్తే ఇంతలో నక్షత్ర జేడీ చేతిలో కత్తి తీసుకుని జేడీనే చంపేసింది. విన్నారుగా యువర్ ఆనర్. తనకు ఆశ్రయం ఇచ్చి చేరదీసిన వ్యక్తిని స్వార్థంతోనూ
మాఫియా సామ్రాజ్యానికి లేడీ డాన్ కావాలన్న దురాశతోనూ అతి కిరాతకంగా హత్య చేసిందనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తురాల్ని అతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆఫీస్ నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నాకు శిక్ష విధించండి సార్. అంటే ఈ నేరాలన్నీ చేసినట్టు అంగీకరిస్తున్నావా? లేదు, నీ తరఫున వాదించడానికి లాయర్ని ఏర్పాటు చేయమంటావా? అవసరం లేదు. ఎందుకని? ఈ న్యాయస్థానంలో న్యాయం జరగదు కాబట్టి. అలా అని నీకెవరు చెప్పారు? చరిత్ర. ఏమిటా చరిత్ర? మీ న్యాయస్థానానికి నిజం కంటే సాక్ష్యం ముఖ్యం, ఆత్మసాక్షి కంటే ఆధారాలు ముఖ్యం. నేరం చేసిన సాక్ష్యాన్ని మారిస్తే దోషిని నిర్దోషి అంటారు. అదే సాక్ష్యాన్ని తారుమారు చేస్తే నిర్దోషిని దోషి అంటారు, శిక్షలు వేస్తారు. అది నీ అభిప్రాయం కావచ్చు. నా విషయంలోనే జరిగింది యువరానా. లాయర్ గారు చెప్పినట్టు నేను హత్య చేశాను, కానీ జేడీని కాదు, స్వామీజీని, మహిళా నాయకురాలు కమలను, ప్రొడక్షన్ మేనేజర్ మంగయ్యను, ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాను. అయినా నేను మీ దృష్టిలో నిర్దోషిని. ఎందుకంటే వాటికి సాక్ష్యాలు లేవు కాబట్టి. ఈ హత్యలన్నీ నేనే చేశానని స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి సాక్ష్యాలతో పనిలేదు. నువ్వే నేరస్తురాలు అని ఈ కోర్టు నమ్ముతోంది. బాగుంది యువరానా. నేను నేరం చేశాను అనగానే శిక్షలు వేయడానికి సెక్షన్ల గురించి తప్ప నిండా 25 ఏళ్ళు కూడా నిండని ఓ ఆడపిల్ల ఇన్ని హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసింది అని ఆలోచించరా? ప్రతి ఒక్క నేరస్తుడు తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్తాడు. కాబట్టి ఈ కోర్టులో సాక్ష్యానికి తప్ప భావోద్వేగానికి తావులేదు. ఇవ్వాలి, తావివ్వాలి యువరానా. ఎందుకంటే నేనేమి తీవ్రవాదిని కాదు, కిరాయి హంతకురాలు అసలే కాదు. పెళ్లికి ముందు తండ్రి చాటున పెరిగి పెళ్ళయ్యాక భర్త చాటున బ్రతకాల్సిన ఒక మామూలు ఆడపిల్లని. అలాంటి నేను ఇంతమందిని చంపానంటే కారణం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలరా? ఓ రాజకీయ నాయకుడి స్వార్థం కోసం, వాడి కొడుకు శారీరక సుఖం కోసం నా జీవితాన్ని నాశనం చేశారు. నాకు భవిష్యత్ అనేది లేకుండా చేశారు. దానికి ప్రతీకారంగానే వాళ్ళని చంపి పగ తీర్చుకుంటున్నాను. ఇది నేరమా? మీకు అన్యాయం జరిగితే మీరు పోలీస్ స్టేషన్నో లేకపోతే న్యాయస్థానాన్నో ఆశ్రయించాలి. కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు యువరానా. కానీ నేను నేరం చెయ్యలేదు, నన్ను నిర్దోషిగా విడిచిపెట్టమని అడగడం లేదు. నాకింత అన్యాయం చేసిన ఆ మినిస్టర్ని, వాడి ముద్దుల కొడుకుని, ఆ డిఎస్పీని, వాళ్ళందరినీ నాతో పాటే శిక్షించమని కోరుకుంటున్నాను. వారిపై నువ్వు చేసిన ఈ నేరారోపణలన్నింటికీ సాక్ష్యాధారాలేమన్నా నీ దగ్గరున్నాయా? సాక్ష్యాలా? ఎలా తేవాలి యువరానా? ఆ స్వామీజీ నా బట్టలు ఊడదీస్తుంటే ఫోటోలు తీయించి తీసుకురావాలా? ఆ మినిస్టర్ కొడుకు నా శీలాన్ని నాశనం చేస్తుంటే వీడియో తీయించి తీసుకురావాలా? ఎలా తేవాలి? ఒకవేళ సాక్ష్యాలు తెచ్చినా వాటిని తారుమారు చేసి నేరం నా మీద వేసి నన్ను నేరస్తురాల్ని చేయడం వాళ్ళకే కొత్త కాదు. అందుకే చెవులు కళ్ళు లేని ఈ కోర్టులో నేను బ్రతికుండగా న్యాయం జరగదు. అందుకే వాళ్లకు నేనే శిక్ష విధిస్తున్నాను. అంటే కోర్టుల్లో న్యాయం జరగదు అంటావా? ముమ్మాటికి యువరానా. అదే నిజమైనట్టయితే అవినీతికి పాల్పడిన అధికారులు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులకు సైతం జైలు శిక్ష విధించారు. ఈ విషయాలు నీకు తెలీదా? సరే, ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే 1000 మంది నేరస్తులు నిర్దోషులుగా బయట తిరుగుతున్నారే.
మీకు తెలీదా? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుందేంటి? నన్ను చెప్పమంటే ఏం చెప్తాను సార్? ఢిల్లీలో రేప్కి గురైన నిర్భయ అలియా జ్యోతి సింగ్ పాండే కేసులో నేరస్తులకి శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ దేవుడికే తెలియదని చెప్పనా? నిన్నగాక మొన్న దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు దాడి కేసులో దోషుల్ని పట్టుకోవడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుందని చెప్పమంటారా? లేక ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అతని కొడుకుని ఉగ్రవాదులు తాపీగా కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి శవాల్ని పార్సల్ చేసి పంపటం చూస్తుంటే మనం బ్రతుకుతున్నది రాక్షస రాజ్యంలో అని ఒక సిన్సియర్ జడ్జిగా మీకు తెలియదని చెప్పమంటారా? నాకు తెలుసు మీరు సమాధానం చెప్పలేరు. నేను చెప్తాను. ఈ వ్యవస్థ మారాలంటే ముందు న్యాయ వ్యవస్థ మారాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, చట్టాలు మారాలి, శిక్షలు కఠినం చేయాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. లేదంటే మినిస్టర్ లాంటి నేరస్తులు బయటుంటే నాలాంటి అమాయకులు ఇలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. అందుకే ఇలాంటి సమాజంలో నేను బ్రతకలేనని తెలుసు కాబట్టి నన్ను నిరపరాధినని విడుదల చేయకుండా నాకు శిక్ష విధించండి యువరానా. ఈ కేసుని పరిశీలించిన మీదట నక్షత్ర అనబడే ఈ ముద్దాయికి ఎలాంటి నేర చరిత్ర లేనప్పటికీ తానే ఈ నేరాలన్నీ చేశానని అంగీకరించడం వల్ల ఈ నేరస్తురాలికి ఐపీసీ సెక్షన్ 302 కింద ఉరిశిక్ష విధించడమైనది. అసలు నేరస్తులు ఎవరనేది నాకు బాగా తెలుసు. నక్షత్ర తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు. కానీ ఒక న్యాయమూర్తిగా చట్టాన్ని గౌరవించి నేను ఈ శిక్ష విధించాను. ఒక అమాయకురాలికి శిక్ష విధించినందుకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ జడ్జి పదవికి రాజీనామా చేస్తున్నాను.